హలో ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమంటే ఘటోత్కచ. ఈ ఘటోత్కచ మన అందరికీ తెలుసు. ఈయన మహాభారతంలో భీముడు సుపుత్రుడైన ఈ ఘటోత్కచుడు చాలా శక్తివంతుడు, అలాగే పరాక్రమవంతుడు. ఎంతటి వాడినైనా సరే తొక్కుగా ఓడించే ఈ మహా కౌరవులను ఒక్కరిని కూడా వదిలిపెట్టాడు. 100 మందిని ఒకేసారి చంపగల మహా గొప్ప శక్తిశాలి, అలాగే వీరుడు. ఈయన గొప్ప శక్తిశాలని తెలిసే శ్రీకృష్ణుడు సైతం ఘటోత్కచుని చూసి చాలా మురిసిపోయేవాడు. ఈయన శక్తి, ఈయన మంత్రాలతో ఎంతటి అపాక్రమైన అసాధ్యమైన దాన్ని కూడా సాధించడం ఘటోత్కచుడికి చాలా సులువని, చాలా ఇష్టమని కృష్ణుడు మురిసిపోయి ఘటోత్కచుని ఎంతో ఇష్టంగా చూసుకునేవాడు. ఈ ఘటోత్కచుడు అంత ఇష్టమైన హీరో ఘటోత్కచుడు. ఎందుకంటే ఈయన చాలా శక్తివంతుడు, అలాగే ఏం కోరినైనా ఇవ్వగలిగే మహిమ గలవాడు. కాబట్టి ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఘటోత్కచుడు ఇప్పటికీ ప్రాణాలతో ఉండింటే బాగుండని అనుకుంటున్నారో, అలాగే మీ మహాభారతంలో మీ ఇష్టమైన హీరో ఎవరో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.